నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. కాదేది కరప్షన్‌కి అనర్హం అన్నట్టు మన భారతదేశంలో ఎలా అయితే కరప్షన్ ఉందో, చైనాలో గూడా విపరీతమైన కరప్షన్ ఉంది. ఎంత దారుణమైన పరిస్థితి ఉంది అంటే, చైనాలో మిజైల్స్‌లో ఫ్యూయల్ వాడే బదులు, ఫ్యూయల్ వాడాము అని లెక్క రాసుకొని నీళ్లు నింపేవాళ్ళు. ఎందుకంటే, అవెప్పుడో యుద్ధం వచ్చినప్పుడు వాడతారు గాబట్టి, అప్పటి వరకు వాటిని ఏదో రకంగా టైమ్ పాస్ జేయాలి, రొటేట్ జేయాలని అక్కడ ఎవడు పట్టించుకోరని జెప్పి వాళ్ళే కుమ్మక్కై ఆ ట్యాంకులలో ఫ్యూయల్ బదులు నీళ్లు వాడి ఫ్యూయల్ ఖర్చులు రాసుకొని ఆ డబ్బులు దొబ్బేసిన పరిస్థితులు చైనాలో ఉన్నాయి. ఈ రకంగా కరప్షన్ ఇంతుంటే ఇంకా చెప్పాలంటే చైనాకు సంబంధించిన జిన్పింగ్ వర్గంలోనే నెక్స్ట్ పర్సన్, ఈ మిలిటరీకి సంబంధించిన నెక్స్ట్ పర్సనే పూర్తి కరప్షన్కి పాల్పడడం అనేది ఇప్పుడు చైనాను పూర్తిగా కుదిపేస్తున్న సందర్భం. సో అక్కడి నుంచి మొదలు పెడితే 2012లో జీ జిన్పింగ్ ఏం చేశాడంటే యాంటీ కరప్షన్ బాడీస్ని తయారు చేశాడు. దేశవ్యాప్తంగా ఏ వ్యవస్థలో ఉన్నా కూడా కరప్షన్ ఎట్లా ఉంది వాటిని బయటికి తీయాలి, అందరినీ అరెస్ట్ చేయాలి, అన్ని రికవర్ చేయాలి, చైనాను డెవలప్ చేయాలి, ముఖ్యంగా మిలిటరీ విషయంలో కూడా మనం అద్భుతంగా ముందుకు సాగాలి, నెంబర్ 1 ఉండాలి, 2035 కల్లా అంతా మోడర్నైజేషన్ అయిపోవాలి, మిలిటరీ అంతా 2045 కల్లా టాప్లో ఉండాలి ప్రపంచంలో మనం ఆర్మ్డ్ ఫోర్సెస్ విషయంలో అనే ఒక చిత్తశుద్ధి అయితే ఉంది జిన్పింగ్కి, చైనా ప్రెసిడెంట్. కానీ తన పక్కనే ఉన్న వ్యక్తే పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి ఈరోజు అతని పేరు బయటకు వచ్చింది, అతని బండారం అంతా బయటపడింది. చైనా మొత్తం పరేషాన్లో ఉంది ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో. ఎందుకంటే ఈరోజు చైనా టాప్ పొజిషన్లోకి వెళ్ళాలి, అటు ఎకనామికల్గా కావచ్చు, విస్తారవాదంలో కావచ్చు, లేకపోతే ఎక్విప్మెంట్ అమ్ముకునే మిలిటరీ సిస్టమ్స్ అమ్ముకునే విషయంలో కావచ్చు, టాప్లో ఉండాలి అని ఒకవైపు పరిగెడుతుంటే మరోవైపు ఈ కరప్షన్ అనేది కిందికి లాగుతోంది. ఇది ప్రస్తుతం అక్కడ ఉన్న సిచ్యువేషన్. చైనా టాప్ జనరల్ అతను జాంగ్ యూజియా. సో అక్కడి పేర్ల ప్రకారం జాంగ్ యూజియా అంటారు అతన్ని. సో అతను న్యూక్లియర్ సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో చైనాకి సంబంధించి వాటిని అమెరికాకు అమ్మేశాడు. కొన్ని కోట్ల డాలర్లు వాళ్ళు కుమ్మరిస్తే ఇతను అమ్మేశాడు అనేది అతని మీద ఉన్న ఆరోపణ. అయితే దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్స్ జరుగుతూ ఉంటే ఎంతోమంది ఆఫీసర్లను అరెస్ట్ చేయడం జరిగింది. కోట్ల రూపాయలను కూడా, కోట్ల డాలర్లను కూడా రికవర్ చేయడం అయితే జరిగింది. 2012 నుంచి నడుస్తోంది. ఎంతోమంది అఫీషియల్స్ని, దాదాపు వేల అఫీషియల్స్ని, టాప్ ర్యాంకర్స్ నుంచి, అంటే కింద నుంచి మొదలు పెడితే టాప్ ర్యాంకింగ్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఆధీనంలోకి తీసుకోవడం అయితే జరిగింది. ఒకానొక లెక్క ప్రకారం చూస్తే సో బిగ్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి ఈ క్రాస్ బార్డర్ టెర్రరిజం విషయంలో కానీ, లేకపోతే ఈ స్కైనెట్ ఆపరేషన్ అని చెప్పి దాదాపు 782 మందిని వాళ్ళు ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. $3.38 బిలియన్ అమౌంట్ని రికవర్ చేయడం కూడా జరిగింది. సో ఒక రకంగా చెప్పాలంటే 2025లో దాదాపు 10 లక్షల అవినీతి కేసుల్ని చైనా హ్యాండిల్ చేసింది. అందులో సాధారణమైన వ్యవస్థలో ఉన్న అవినీతి నుంచి మొదలు పెడితే ఈరోజు జీ జిన్పింగ్ పక్కనే తిరిగే ఇతని దగ్గర వరకు కూడా, అతని పేరు జాంగ్ యూజియా. సో అతని వరకు కూడా అందరూ అవినీతిలో మునిగి మొత్తానికి పూర్తిగా చైనాను నాశనం పట్టించే పరిస్థితి వచ్చింది. అయితే 2012 నుంచి మొదలుపెట్టిన ఈ మిషన్ ఏదైతే ఉందో, ఈ యాంటీ కరప్షన్ మిషన్, అది ఈరోజు ఒక పీక్ స్టేజ్కి వచ్చి ఆ దేశంలో ఉన్న టాప్ ఆర్డర్నే కదిలించింది. సో ఒక ఆఫీసర్ దగ్గర లంచం తీసుకుని ఏకంగా ఆ ఆఫీసర్ని డిఫెన్స్ మినిస్టర్ చేసిన సందర్భం మనం చైనాలో చూడొచ్చు. సో కంప్లీట్లీ కరప్టెడ్ చైనాని మనం చూస్తే ఈరోజు చైనా యొక్క సావరంటీ దెబ్బతింది. మరోవైపు అమెరికాకు ఈ న్యూక్లియర్ సీక్రెట్స్ని అమ్మడం కూడా జరిగింది అనేది ఈరోజు పెద్ద వార్తగా నిలిచింది. సో దీన్ని బట్టి మీరు చెప్పండి, అసలు చైనా లాంటి దేశంలో మనం అనుకుంటాం చైనా ఒక రకంగా పాజిటివ్గా మాట్లాడాలంటే చైనా ఒక అద్భుతమైన దేశం, అన్నింటిలో చైనా ముందుంటుంది అని మనం అంటూ ఉంటాం. బట్ నెగిటివ్ సైడ్ కనుక చూసినట్లయితే చైనా పాపులేషన్ దాన్ని ఒక రకంగా నెగిటివ్ ఎఫెక్ట్ చూపెట్టడం ఒక ఎత్తు అయితే, అక్కడ ఎంప్లాయ్మెంట్ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ విషయంలో కూడా విపరీతమైన రేట్స్, అండ్ అక్కడ ఎకానమీ కూడా దెబ్బతిన్న సందర్భం. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లాంటివి మన దగ్గర ఎట్లయితే మనం ఆలోచిస్తామో అక్కడ రియల్ ఎస్టేట్ కంప్లీట్లీ కొలాప్స్ అయింది. ఎకనామిక్ సిస్టమ్ అంతా దెబ్బతింది. చూడ్డానికి టాప్ ఆర్డర్లో ఉన్నా కూడా ఎకనామిక్ సిచ్యువేషన్ చైనా ఒక ఫెయిల్యూర్ సిస్టమ్ కిందకి వెళ్ళిపోతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే కరప్షన్ విషయంలో
చైనా కూడా ఈ టాప్ రేంజ్లో ఉండేసరికి, టాప్ అఫీషియల్సే ఇలా బయటపడేసరికి తట్టుకోలేని పరిస్థితిలో ఉంది చైనా ఈరోజు. మరి ఇంత అవినీతిమయమైన చైనా మరి నెంబర్ 1 పొజిషన్‌కి వెళ్ళాలి అనే ప్రయత్నంలో భాగంగా సక్సెస్ అవుతుందా? లేకపోతే అది అటర్ ఫ్లాప్ అవుతుందా? అండ్ ప్రపంచంలో నెంబర్ 1 అమెరికా ఏదైతే చెప్పుకుంటుందో, అదే అమెరికా చైనా మీద కన్నేసి ఏదో రకంగా చైనాను దారికి తెచ్చుకోవడమో, లేకపోతే దండించడమో ఏదో చేద్దాం అనుకుంటుంది. బట్ ఈ సిట్యుయేషన్స్‌లో అమెరికాకు అసలు చైనాను దండించడం సాధ్యమవుతుందా? అట్ ద సేమ్ టైమ్ చైనా టాప్‌లోకి వెళ్ళడం సాధ్యమవుతుందా? ఇటువంటి అవినీతితోటి అనేది మీరు కామెంట్ చేయండి. అండ్ వీడియోని మన మిత్రులకు కూడా షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.